నమస్కారం, వెల్కమ్ టు మహర్షి భక్తిపీఠం ఛానల్. ఓం నమ శివాయ. మనమందరం ఎంతో పవిత్రంగా ధరించేటువంటి భావించేటువంటి రుద్రాక్ష సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తాము. దాన్ని మెడలో వేసుకుంటే అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి, అలాగే డబ్బు వస్తుందని, ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పేసి మనం నమ్మకం పెట్టుకుంటాం. అయితే మీరు ఎంతో భక్తితో ధరించినటువంటి ఆ రుద్రాక్ష వల్ల ఆశించిన ఫలితాలు ఎందుకు రావడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం తెలియక చేసేటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల రుద్రాక్ష ఇచ్చేటువంటి మంచి ఫలితాలని మనం పొందలేకపోతున్నాము. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటి? రుద్రాక్ష శక్తిని పూర్తిగా పొందాలి అంటే మనం పాటించాల్సినటువంటి పద్ధతులు ఏంటి? ఈ వీడియోలో అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తి అయ్యేసరికి రుద్రాక్ష యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఎలా పొందాలో మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. మనము రుద్రాక్షలు అయితే వేసుకుంటాం, కానీ అసలు ఈ రుద్రాక్షలకి అంతటి మహిమ ఎందుకు వచ్చింది, దాని పుట్టుక వెనుకున్నటువంటి అద్భుతం ఏంటి అన్నది ఒక్కసారి చూద్దాము. మన పవిత్ర గ్రంథాలైనటువంటి స్కాంద పురాణము, శివపురాణాల ప్రకారము రుద్రాక్ష సాక్షాత్తు శివుడి కన్నీటి నుంచి పుట్టింది అని చెప్పేసి అని అంటాయి. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఓడించడం కోసం శివుడు చాలా కాలం తపస్సు చేసి కళ్ళు తెరిచాడట. అప్పుడు లోక కళ్యాణం కోసం ఆయన కళ్ళ నుంచి వచ్చినటువంటి ఆనంద బాష్పాలే భూమి మీద పడి రుద్రాక్ష చెట్లుగా మొలిచాయని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్ను. అలా శివుని కన్నుల నుంచి పుట్టినవే ఈ రుద్రాక్షలు. అందుకే వాటికి అంత పవిత్రత, అంత శక్తి వచ్చాయి. అవి కేవలం పూసలు కాదు, శివుడి దయకు గుర్తులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత దైవత్వం ఉన్న వస్తువును మన శరీరం మీద వేసుకున్నప్పుడు దానికి తగినటువంటి గౌరవం ఇవ్వడం అనేది కూడా మన బాధ్యత. ఆ గౌరవాన్ని ఇచ్చినప్పుడే మనం దాని యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందినట్లు అవుతుంది. రుద్రాక్షను ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనంగా భావిస్తారు. వాటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి సానుకూల శక్తి, అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి నమ్ముతాము. అది మన శరీరం చుట్టూ ఒక రక్షణ కవచంలాగా ఏర్పడుతుందని చెప్పేసి కూడా నమ్ముతాము. అయితే ఈ శక్తి మనకి మేలు చేయాలి అంటే మనం కూడా కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఉదాహరణకు ఒక శక్తివంతమైనటువంటి మిషన్ వాడామనుకోండి, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో అయినట్టే రుద్రాక్ష ధారణ కూడా కొన్ని సాంప్రదాయ పద్ధతులు అనేవి రూల్స్ రూపంలో ఉన్నాయి. ఈ నియమాలు పాటించకపోతే శివుడికి కోపం వస్తుందనో, లేకపోతే రుద్రాక్ష మనకు హాని చేస్తుందనో అలాంటి మాటలు నేను చెప్పట్లేదు. కానీ దాని నుంచి మనకు అందాల్సినటువంటి సానుకూల శక్తిని అందకుండా పోతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. మనం ఆశించేటువంటి సంపద కానీ, మన ఆరోగ్యం కానీ, మన మానసిక ప్రశాంతత కానీ, ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన జీవనశైలిలో లోపాల వల్ల ఆ రుద్రాక్ష శక్తి మనకు సరిపడక కొద్దిగా అశాంతిగా అనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే తెలియక చేసేటువంటి తప్పుల వల్ల ప్రయోజనం సున్నా అవడమే కాకుండా పరోక్షంగా మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ఈ వీడియోలో ఆ వివరాలు తెలియడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది సాధారణంగా చేసేటువంటి ఆ 7 పొరపాట్లు ఏంటి అనేది తెలుసుకుందాం. వీటిని సరి చేసుకుంటే చాలు రుద్రాక్ష నుంచి మీరు పూర్తిగా ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఫస్ట్ పొరపాటు ఏంటంటే శుద్ధి చేయకుండా ధరించడం. చాలామంది కొన్న వెంటనే ఏం చేస్తారంటే, లేకపోతే ఇతరులు ఏదన్నా గిఫ్ట్ గానో, లేకపోతే ఇది ఉంచుకోరా బాబు అని ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే రుద్రాక్షని డైరెక్ట్గా వేసేసుకుంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదండి. రుద్రాక్ష మన దగ్గరికి వచ్చే ముందు ఎన్నో చేతులు మారుతుంది. కొన్నప్పుడైనా సరే ఎన్నో చేతులు మారి మన దగ్గరకు వస్తుంది. కాబట్టి దాని మీద రకరకాల ప్రభావాలు ఉండొచ్చు. ధరించే ముందు దాన్ని శుద్ధి చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. లేదంటే అదొక మామూలు పూసలాగే ఉంటుంది తప్ప దానికి ఏమి దైవిక శక్తులు లాంటివి ఏమి కూడా దానికి ఉండవు, మనకు అందవు అనమాట. శాస్త్రం ప్రకారం ఏంటంటే రుద్రాక్షను సోమవారం కానీ, లేదంటే శివరాత్రి లాంటి మంచి రోజుల్లో మాత్రమే వేసుకోవాలి. వేసుకునే ముందు రోజు రాత్రి దాన్ని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెలో ఉంచి ఉదయాన్నే తీసి పంచామృతాల్లో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇలా పంచామృతాల్లో, లేదంటే కనీసం ఆవు పాలు, గంగాజలంతో అయినా సరే దాన్ని అభిషేకించాలి. ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి శివుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఓం నమ శివాయ అని మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ దాన్ని వేసుకోవాలి. అలా చేస్తే ఆ రుద్రాక్ష చైతన్యవంతమై మనకు అనుసంధానం అయితే అవుతుంది. ఇక రెండవ పొరపాటు ఏంటంటే పవిత్రత లేని చోటికి ధరించి వెళ్ళడం అనేది తప్పు. రుద్రాక్ష ఎంతో పవిత్రమైనది. దాని పవిత్రతను కాపాడటం కూడా అంతే ముఖ్యం. మన బాధ్యత కూడా.
మనము అంత్యక్రియలకు లేదా శ్మశానానికి వెళ్ళేటప్పుడు రుద్రాక్షను తప్పకుండా తీసేయాలి. శివుడు జనన మరణాలకు అతీతుడు కాబట్టి ఆ చక్రానికి సంబంధించిన ప్రదేశాల్లో రుద్రాక్షను ఉంచడం అనేది కరెక్ట్ కాదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే బిడ్డ పుట్టిన గదిలోకి అంటే పిల్లలు పుట్టినప్పుడు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకా మైలలో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా రుద్రాక్షను ధరించి వెళ్ళకూడదు అని చెప్పేసి పెద్దలు అయితే చెప్తున్నారు. ఒకవేళ మర్చిపోయి వెళ్ళినా కానీ తిరిగి రాగానే స్నానం చేసి రుద్రాక్షను శుభ్రమైనటువంటి నీటితో కడిగి మళ్ళీ వేసుకోవాలన్నమాట. పూజ చేసుకొని వేసుకోవాలి. ఇక మూడవ పొరపాటు ఏంటంటే మాంసాహారము మద్యం సేవించేటప్పుడు ధరించడం అనేది ఇది దీని మీద చెప్తాను చూడండి. రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు మాంసము మద్యము ముట్టుకోకూడదని గట్టిగా నమ్ముతారు. చాలామంది దీనివల్ల పాపం వస్తుందని శివుడు కోపడతారని భయపడుతుంటారు. అయితే శ్రీమద్ దేవి భాగవతం లాంటి గ్రంథాలు దీనిపై స్పష్టత అయితే ఇచ్చినాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే మాంసాహారం తినేవారు కూడా రుద్రాక్షలు వేసుకోవచ్చు, దానివల్ల వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పి చెప్పబడింది. నిజానికి రుద్రాక్ష ధరించడం వల్ల నెమ్మదిగా సాత్విక జీవనం వైపు మనసు అయితే మడుతుంది. అంటే మనం సాత్వికంగా ఉండాలనే కోరుకుంటాం కానీ మాంసాహారం తినాలంటే అనుకోమని చెప్తున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత శాకాహారం తీసుకుంటూ ధరిస్తే ఫలితాలు ఇంకా బాగుంటాయని చెప్పి కొంతమంది పండితులు చెప్తారు. కానీ ఈ ఒక్క కారణంతోనే రుద్రాక్షని ధరించకపోవడం అనేది మాత్రం కరెక్ట్ అయితే కాదు. ఇక 4వ పొరపాటు, రాత్రి నిద్రపోయేటప్పుడు రుద్రాక్షను తీయాలా వద్దా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. నిద్రలో మన శరీరం అపవిత్రంగా ఉంటుందని అందుకే తీసేయాలని కొందరు అంటుంటారు. ఇది ఒక రకంగా మంచి సలహానే అనుకోవాలి. ఎందుకంటే రుద్రాక్షలో మనం పడుకున్నప్పుడు దబ్బుకున్న మనం శరీరం మీద పడిపోయి నలిగిపోయే అవకాశాలు ఉంటాయి, లేదంటే దారం తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే రుద్రాక్షను 24 గంటలు శరీరం మీద ఉంచుకుంటేనే దాని శక్తి మనతో పూర్తిగా కనెక్ట్ అయి ఉంటుందని కూడా నమ్ముతుంటారు. ఇంకో నమ్మకం ఏంటంటే నిద్రపోయే ముందు రుద్రాక్షను తీసి దిండి కింద పెట్టుకుంటే పీడకల రాకుండా మంచి నిద్ర పడుతుంది అని చెప్పేసి కొంతమంది ఉంటారు. కాబట్టి ఇది తప్పనిసరి నియమం అయితే కాదు, తీయాలని మీ సౌకర్యాన్ని బట్టి నిర్ణయం అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక 5వ పొరపాటు ఏంటంటే ఒకరి రుద్రాక్షను ఒకరు మార్చుకోవడము. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి నియమము. మీరు ధరించేటువంటి రుద్రాక్ష, మీరు వేసుకున్నటువంటి రుద్రాక్ష అనేది మీ శరీర తత్వానికి మీ శక్తికి లింకేజ్ అనుసంధానమై ఉంటుంది. అది మీకోసం పనిచేసే ఒక కవచంలాగా మారుతుంది. అలాంటి రుద్రాక్షను ఇతరులకు ఇవ్వడం కానీ లేదా ఇతరులు వేసుకున్నటువంటి రుద్రాక్షను మీరు తీసుకొని వేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. అలా చేస్తే ఇద్దరి శక్తుల మధ్య ఘర్షణ ఏర్పడుతుందని చెప్పేసి అంటారు. ఒకవేళ గురువులు లేదా పెద్దలు ఆశీర్వదించి ఇస్తుంటారు ఒక్కోసారి, అలా ఇస్తే దాన్ని శుద్ధి చేసుకొని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వీలైనంత వరకు మీ సొంత డబ్బుతో కొన్న రుద్రాక్షని వేసుకోవడం అనేది ఉత్తమం. 6వ పొరపాటు, శారీరక కలయిక మరియు స్త్రీల ఋతుస్రావం సమయంలో రుద్రాక్ష పవిత్రతకు సంబంధించిన నియమాల్లో ఇది ఒకటి. దంపతులు శారీరకంగా కలిసేటప్పుడు రుద్రాక్ష ధరించకూడదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మహిళలు నెలసరి సమయంలో రుద్రాక్షను తీసివేయడం కూడా ఒక ఆచారంగా అయితే వస్తుంది. అయితే ఆధునిక గురువులు కొందరు ఇది తప్పనిసరి కాదని చెప్పేసి వ్యక్తిగత శుభ్రతకు నమ్మకానికి సంబంధించిన విషయం అని చెప్పి చెప్తున్నారు. ఈ టైంలో రుద్రాక్షను తీసి పూజామందిరంలో ఉంచి ఆ తర్వాత స్నానం చేసి తిరిగి వేసుకోవడం అనేది ఉత్తమ పద్ధతి అని నేను అనుకుంటున్నాను. 7వ పొరపాటు, పగిలినటువంటి పుచ్చినటువంటి రుద్రాక్షని వేసుకోవడము. రుద్రాక్ష సహజమైన విత్తనం కాబట్టి టైం గడిచే కొద్దీ పగలడం కానీ లేదంటే పురుగులు పట్టడం కానీ జరగవచ్చు. పగిలినటువంటి ముఖాలు సరిగ్గా లేని లేదంటే పుచ్చుపట్టిన రుద్రాక్షను ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. ఎందుకంటే వాటిలో శక్తి ప్రవాహం సరిగ్గా ఉండదని, అవి వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని కూడా నమ్ముతుంటారు. అలాంటి రుద్రాక్షను అగౌరవంగా పడేయకుండా ఏదైనా పవిత్రమైనటువంటి నదిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేయాలన్నమాట. తప్పులేంటో తెలుసుకున్నారు కదా. అయితే రుద్రాక్ష నుంచి సంపూర్ణ అనుగ్రహాన్ని, ముఖ్యంగా సంపద, ఆరోగ్యాన్ని పొందడానికి సరైన మార్గం ఏంటన్నది నేను రేపటి వీడియోలో చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, రుద్రాక్ష కేవలం ఒక అలంకారం మాత్రమే కాదు, అది దైవిక శక్తి, ఒక నమ్మకానికి ప్రతిరూపం. దాన్ని డబ్బుతో కొనగలం, కానీ దాని అనుగ్రహాన్ని మాత్రం శ్రద్ధ, భక్తి, సరైన నియమాలతో మాత్రమే పొందగలుగుతాము. ఈ వీడియోలో చెప్పినట్లుగా పొరపాటున సరిదిద్దుకొని సరైన పద్ధతిలో రుద్రాక్షను ధరించండి. అలా చేసినప్పుడే ఆ పరమశివుడి కరుణా కటాక్షాలు మీకు లభించి సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము, మానసిక ప్రధానత వైపు మీరు అడుగులైతే వేస్తారు. అది మన నమ్మకం. మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. రుద్రాక్ష నుంచి మనం సంపూర్ణ అనుగ్రహాన్ని, ముఖ్యంగా సంపద, ఆరోగ్యాన్ని పొందడానికి సరైన మార్గం ఏంటి అన్నది నేను రేపటి వీడియోలో చెప్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.